నమస్తే, నేను మధు. పెద్ది ఈ మూవీ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్లు టీం కూడా ప్రకటించింది. కానీ కొన్ని వార్తలు మాత్రం మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది రిలీజ్ డేట్ అని అయితే వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతుంది? పోస్ట్ పోన్ అవడానికి అవకాశాలు ఉన్నాయా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, పెద్ది సినిమా పోస్ట్ పోన్ అవుతుందని చెబుతున్నారు, కానీ టీం మాత్రం ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. మరి ఏప్రిల్ 30న రిలీజ్ అవుతుందా, లేకపోతే రిలీజ్ అవడానికి కొన్ని రోజుల ముందు మళ్ళీ టీం అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? రామ్ చరణ్ 16వ చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న పెద్ద చిత్రం వాస్తవానికి ఏప్రిల్ 30వ తారీఖు రిలీజ్ అవ్వాలి. చాలా సందర్భంలో ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందనే వార్తలే వస్తూ ఉన్నాయి. నాకు తెలిసి ఇంకొక అంటే ముందు ఏప్రిల్ మొదటి వారం అంటే ముందు వారం రావాల్సిన సినిమానే ఏప్రిల్ 30కి వాయిదా పడిందని కూడా వార్తలు అందాయి. సో మొత్తం మీద ఏప్రిల్ 30 అయితే కన్ఫర్మ్ వార్త అది. కానీ రకరకాల ఊహాగానాలు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అవి కూడా ఏంటంటే ఏదో వార్తకు లింక్ పెట్టేసి ఈ పెద్ద సినిమాకు రిలీజ్ ఉండకపోవచ్చు అనేది చర్చ. క్లియర్గా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే ఒక సినిమా ఈవెంట్లో దిల్ రాజు గారు చెప్పినటువంటి మాటలకు ఆయన దిల్ రాజు గారు ఒక చిత్రం రిలీజ్ చేస్తున్నాడు. అదేంటంటే గాయపడ్డ సింహం అనే చిత్రాన్ని తరుణ్ భాస్కర్ నటించిన చిత్రం, కళ్యాణ్ కశ్యప్ డైరెక్షన్లో వస్తున్నటువంటి చిత్రానికి మే 1వ తారీఖు అంటే 30 తర్వాత వచ్చేటువంటి 1వ తారీఖు రోజు మే 1వ తారీఖు రిలీజ్ చేస్తున్నాడు. ఇది ఖచ్చితంగా మేము అన్ని సినిమాలు చూసుకొని డేట్ చూసుకొని మేము అయితే రిలీజ్ చేస్తున్నాము అని అంటే దీంట్లో ఎవరు అర్థం చేసుకునేది వాళ్ళు అర్థం చేసేసుకుంటున్నారు. అంటే పెద్ద సినిమా రావట్లేదు కాబట్టి, పెద్ద సినిమా ఇంకా లేట్ అవుతున్న వార్తలు వస్తున్నాయి కాబట్టి తరుణ్ భాస్కర్ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మా థియేటర్కు ఈజీగా ఉంది, అంటే మాకు థియేటర్ దొరకడం ఈజీగా ఉంది, బిజినెస్ బాగా ఉంది అనేది ఎప్పుడైతే చెప్తున్నాడో మేము డేట్స్ చూసుకొని ఇస్తున్నామని దిల్ రాజు గారు చెప్పడంతో ఆ పెద్ద చిత్రం తాలూకానే వేకెన్సీ ఉండబట్టే వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు అని ఒక వార్త అయితే గాసిప్స్గా నడుస్తూ ఉంది. వాస్తవానికి తరుణ్ భాస్కర్ చిత్రానికిను రామ్ చరణ్ గారి చిత్రానికి పోటీ ఉండదు వాస్తవానికి. కాకపోతే రామ్ చరణ్ గారి సినిమాలకైతే ఎక్కువ థియేటర్ డిమాండ్ ఉంటా ఉంది. ఏదో 1-4 థియేటర్ల దగ్గర వీళ్ళకు కాంపిటీషన్ వస్తుండొచ్చు, అంటే మంచి ఎగ్జిస్టింగ్ దొరకకపోవచ్చు. మిగతా అయితే కామన్గా ఉంటుంది డిస్టిక్లలోనూ. ఒక డిస్టిక్లలో పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఇటు హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లోనే మెయిన్ థియేటర్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో. మిగతా అంతా కూడా ఇంచు దొరుకుతుంది కాబట్టి బహుశా అది పెద్దతో పోటీ కాదనేది చాలామంది అభిప్రాయం. అయినప్పటికీ దిల్ రాజు గారు నొక్కి చెప్పినట్టుగా అర్థం చేసుకుని వస్తున్నటువంటి వార్త. ఇంకొకటి స్వయంభూ అని చెప్పేసి నిఖిల్ నటించిన చిత్రం కూడా మే 1వ తారీఖు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారనేది ఇంకొక వార్త. అంటే 2 సినిమాలు పర్లేదు, ఈ 2 చిత్రాలు కూడా తరుణ్ భాస్కర్ అయితేనేమి, ఈ నిఖిల్ చిత్రాలు అయితేమి, నాని అంటే స్టార్ ఎట్లాగూ, డీజే టిల్లు, జొన్నలగడ్డ చిత్రాలు ఇవన్నీ ఎట్లేదంటే మినిమం గ్యారంటీ ఒక క్రేజీ ఉంటుంది, ఓపెనింగ్ ఉంటుంది, ప్రేక్షకుడు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది చూడాలని. ప్లస్ థియేటర్ ఎగ్జిస్టింగ్ కూడా దొరకడానికి అవకాశం ఉన్నాయి. అంటే మంచి బిజినెస్ ఉంది వీళ్ళకి కూడా. అంటే ఒకేసారి తరుణ్ భాస్కర్ చిత్రం ఇటు నిఖిల్ చిత్రం రావడంతో బహుశా పెద్ద రావట్లేదేమో అనేది గెస్ట్ చేయడం తప్పించి నిజమైన వార్త కాదు. అయినా కూడా పెద్ద అనుకున్న టైంకి రిలీజ్ చేయడానికి సాయశక్తిలో కృషి చేస్తున్నట్టు, డబుల్ యూనిట్లు పెట్టేసి పోస్ట్ ప్రొడక్షన్ ఒకవైపు జరుగుతూనే ఉంది, కంటిన్యూగా షూటింగ్ జరుగుతుందని వార్తలు అందుతూ ఉన్నాయి. సో మరి అది ఏది వార్త అయినా సరే యూనిట్ అంటే సినిమా ప్రొడక్షన్ నుంచి ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా అనౌన్స్ చేస్తే తప్పించి ఇది వాయిదా పడుతుందని కానీ వాయిదా పడతలేదని కానీ చెప్పొచ్చు. కానీ అప్పటిదాకా ఇవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఫిలిం నగర్లో గాసిప్స్ కానీ చూడాలి. కానీ సార్, ఇక్కడ పెద్దలు ఇంకా ఐటమ్ సాంగ్ అయిపోలేదు. ఐటమ్ సాంగ్ గురించి హీరోయిన్ ని కూడా సెర్చ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇక వాళ్ళు అనౌన్స్ చేసిన డేట్ చూస్తే 1 మంతే ఉంది. ఇక అది ఎప్పుడు షూట్ చేస్తారు, ఎప్పుడు దాన్ని ఎడిట్ చేస్తారు, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే మీరు అన్నట్టు ఐటమ్ సాంగ్ డ్యూ ఉందన్న విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం, కానీ సినిమా వాళ్ళు చెప్పాలి ఇంతవరకు వార్త. ఇంతవరకు ఐటమ్ సాంగ్ చేయలేదండి, హీరోయిన్ వెతుకుతున్నాము అని చెప్పేసి సినిమా యూనిట్ అంటే డైరెక్టర్ గారో ప్రొడ్యూసర్ గారో ఎవరొకరు చెప్పిన వార్త కాదు. అది కూడా ఇండస్ట్రీలో చర్చిస్తున్న విషయమే. ఒకవేళ నిజంగా డ్యూ ఉన్నా కూడా కావాలంటే చేయడానికి 1-2 డేస్ చాలా, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. వాళ్ళ ఇష్టం. అది క్రియేటివిటీ సంబంధించిన విషయం. ఎలా అనుకుంటే అలా వస్తుంది. మనం చూసాం చాలా సందర్భంలో 1 డేలో చాలా సాంగ్ అంతా ఫిల్మ్ చేసాం, హాఫ్ డేలో చేసాం, ఆయన అంత బాగా వచ్చింది, సూపర్ డూపర్ హిట్ వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూలు మనం ఇంకా చూసాం. కాబట్టి
ఒకవేళ ఐటమ్స్ డ్యూ ఉన్నా కూడా నష్టమేం లేదు, డ్యూ లేకున్నా నష్టమేం లేదు. ఏదైనా సరే ఆ యూనిట్ సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ బుచ్చిబాబు గారు ఆ ప్రొడక్షన్ మైత్రి మూవీస్ వాళ్ళు అనౌన్స్ చేస్తే ఈ సినిమా ఐటమ్ సాంగ్ డ్యూ ఉంది కాబట్టి ఇంకా కాస్త లేట్ అవుతుందనో, లేదా మేము అనుకున్న స్టార్ హీరోయిన్ దొరకలేదు ఆ డాన్సర్ మృణాల్ ఠాకూర్ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది అట్లాంటి వాళ్ళు మృణాలినో ఎవరైనా సరే అలాంటి ఆర్టిస్ట్ మాకు డేట్స్ దొరకలేదనో లేట్ అవుతుంది అని చెప్పుండొచ్చు. లేదా 1 డేలోనే మేము షూట్ చేస్తామని వాళ్ళు చెప్పాలి. అప్పటిదాకా జస్ట్ ఒక రకంగా ఇవి ఏంటంటే పెద్ద సినిమా గురించి చర్చించుకోవడానికి వాళ్ళే చర్చకు అవకాశం ఇస్తే సినిమాకు బజ్ ఎట్లాగో పబ్లిసిటీ ఉండాలి కాబట్టి అట్లాంటి వార్తల్లో ఉండాలని వాళ్ళు ఇష్టపడుతున్నారో అట్లా దాని గురించి చర్చిస్తున్నారు అర్థం కాదు. కానీ మొత్తం మీద అయితే ఏది జరిగినా కూడా పెద్ద పోస్ట్ పోన్ రిలీజ్ అనేది 1 వీక్ ఆర్ 2 వీక్ లో తెలుస్తుండొచ్చు. సో ఏదేమైనా సరే పెద్ద సినిమా గురించి రకరకాల గాసిప్స్ అయితే తెర మీదకి వస్తున్నాయి. ఇంకా షూటింగ్ కంప్లీట్ చేసుకోలేదని ఒకరు అంటుంటే ఇంకా మేకింగ్ ప్రాసెస్ అవ్వలేదని మరొకరు అంటున్నారు. మరి అంతేకాకుండా ఇవన్నీ చూసుకుని దిల్ రాజు గారు గాయపడ్డ సింహం వంటి సినిమాలను అనౌన్స్ చేశారని అంటున్నారు. మరి ఇదంతా కూడా నిజమా కాదా అని తెలియాలని పెద్ద మూవీ టీం మాత్రం అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. మరి వెయిట్ చేసి చూద్దాం, ఇంకొక వారంలో అనౌన్స్ చేస్తారా, లేకపోతే అనౌన్స్ చేయకపోతే మనం ఫిక్స్ అయిపోవాలి ఏప్రిల్ 30 అని. సో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.